భయం నీడలో బాలీవుడ్ ఒకప్పుడు అండర్ వరల్డ్ మాఫియాతో బిక్కుబిక్కుమంటూ బతికిన బాలీవుడ్ ఇప్పుడు కనిపించని గ్యాంగ్ వార్నింగ్లతో క్షణక్షణం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బతుకుతోంది. గతంలో సల్మాన్ ఖాన్, తర్వాత షారుఖ్ ఖాన్, మొన్న రోహిత్ శెట్టి, ఇప్పుడు రణ్వీర్ సింగ్ డిమాండ్ చేసిన డబ్బు ఇస్తే సరే లేకుంటే అంతమే మరి అన్నట్లుగా వసూళ్ల బెదిరింపులు దిగుతోంది గ్యాంగ్. ఇందుకీ బాలీవుడ్ హీరోల్ని టార్గెట్ చేసిన ఆ షాడో గ్యాంగ్ ఎవరు? ఇప్పుడు బాలీవుడ్ కి అన్నోన్ కాల్స్ భయం పట్టుకుంది. తెలియని నెంబర్ల నుంచి ఏ కాల్ వచ్చినా రీసీన్ చేసుకునే స్థితిలో స్టార్లు ఉన్నారు. అందుకే మాఫియా గ్యాంగ్ వాయిస్ నోట్లు, ఈమెయిళ్లతో బెదిరించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు దురంధర్ హీరో రణ్వీర్ సింగ్ కి వచ్చిన ఒక వాట్సాప్ వాయిస్ నోట్ బాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఆ వాయిస్ నోట్ లో కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే స్టైల్ ఆఫ్ వార్నింగ్ హీరోయిన్ దీపికా పదుకునే కూడా వచ్చింది. దీంతో దీపికా, రణ్వీర్ నివాసాల దగ్గర భారీ భద్రతని కట్టుదిట్టం చేశారు పోలీసులు. రణ్వీర్ సింగ్ ని 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే 10 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బిష్నో గ్యాంగే బెదిరించినట్లు సమాచారం అందుతోంది. రణ్వీర్ సింగ్ ఇంటి వద్ద కూడా రెక్కీ చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. రణ్వీర్, దీపికా పదుకునే ఇంటి దగ్గర భారీగా భద్రత పెంచారు. గ్యాంగ్ బెదిరింపుల్ని అధికారికంగా ప్రకటించారు తారలు. వారం కిందట బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు జరిగాయి. ఈ ఘటన ముంబైని కుదిపేసింది. ఇది జరిగి 2 వారాలైనా కాలేదు. షూటర్ ఎవరో ఇంకా గుర్తించలేదు. కాల్పుల వెనుక వసూళ్ల కోణం ఉందా అనే అనుమానం తలెత్తుతోంది. సెలబ్రిటీల ఇళ్ల చుట్టూ అనుమానాస్పద కదలికలు గుర్తించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇది జరిగిన 2 వారాలకి రణ్వీర్ సింగ్ ని బెదిరించినట్లు వార్తలు రావడం బాలీవుడ్ జనాల్ని భయపెడుతోంది. బాలీవుడ్ స్టార్లకి బెదిరింపులు కొత్త విషయం కాదు, కానీ ఇప్పుడు వరుస సంఘటనలు ఆందోళన పెంచుతున్నాయి. సల్మాన్ ఖాన్ గతంలో ఇలాంటి బెదిరింపులు ఎన్నో ఎదుర్కొన్నారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేసి ఈ కేసులో కామన్ పాయింట్ గా కనిపిస్తోంది. సెలబ్రిటీల భద్రతపై ముంబై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇక గత 15 రోజుల్లో దాదాపు 12 మంది సెలబ్రిటీలకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయినా బెదిరింపు కాల్స్ పై మౌనంగా ఉన్నారు బాలీవుడ్ తారలు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో నమోదు కాలేదు ఎఫ్ఐఆర్లు. రోహిత్ శెట్టి కాల్పుల ఘటన తర్వాతే ఈ ఎక్స్టెన్షన్ కాల్స్ అన్ని ఎక్కువయ్యాయి. అన్నోన్ నంబర్లని బ్లాక్ చేస్తున్నారు సెలబ్రిటీలు. రణ్వీర్ సింగ్ అన్నోన్ నంబర్స్ బ్లాక్ చేయడంతో సెలబ్రిటీకి వాయిస్ నోట్ పంపినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. గతంలో సల్మాన్ ఖాన్ కి ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి. గత ఏడాది ఎన్సీపీ నేత బాబా సిద్దికి హత్య జరిగింది. 1990లో బాలీవుడ్ ని అండర్ వరల్డ్ మాఫియా ఎలా భయపెట్టిందో చూసాం. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలో ప్రాక్టికల్ గా చేసి చూపించి మరి బాలీవుడ్ ని షేక్ చేసింది. ఇప్పుడు కూడా ఇదే తరహా బెదిరింపులకి బిష్నోయ్ గ్యాంగ్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే తర్వాత తాము టార్గెట్ అవుతామన్న భయంతో బాలీవుడ్ ఆఫ్ ద రికార్డ్ మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం.